Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనకు సంక్రాంతి పండుగ అనగానే లేదా పెద్ద పండుగ అనగానే లేదా ధనుర్మాసము అనగానే గుర్తొచ్చేటువంటిది చక్కని గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, వీటన్నింటితో పాటు దేవాలయాల్లో పొద్దున్నే మనకు వినపడేటువంటి తిరుప్పావై యొక్క మధురమైనటువంటి గానం. అసలు ఏంటి తిరుప్పావై? ఎందుకని ఇన్ని క్షేత్రాలలో తిరుప్పావైని మనము ఆరాధన చేసుకుంటూ వస్తూ ఉన్నాం? దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని రోజుకు ఒక్కొక్క పాసురం ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాక్షాత్తు శ్రీస్వరూపిణి అయినటువంటి గోదాదేవి ఆండాళ్ తల్లి అని చెప్పి అంటామామిని, ఆ ఆండాళ్ తల్లి మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సకల ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటిదే ఈ తిరుప్పావై అనేటువంటిది. అటువంటి తిరుప్పావైలో మొత్తం 30 పాసురాలు ఉంటాయి. ఆ 30 పాసురాలని రోజుకు ఒక పాసురం చొప్పున ప్రతిరోజు దాన్ని చదువుకోవటం, దానితో పాటు దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవటము భగవన్ మార్గంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా చేయదగినటువంటి ఒక గొప్ప పని. అది ముందుగా ఈరోజు మొట్టమొదటి పాసురాన్ని అధ్యయనం చేసుకొని ఆ పాసురం యొక్క అర్థాన్ని వీలైనంత సంగ్రహంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళదాం. మార్గజి తింగళ్ మది నిరంద నన్నాళాల్ నిరాడ போதுவீர் பொதுமினோ நெறிழைன் சிற்பல்கமாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல்முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் புகிந்து எலோ ఎంబావాయ్. ఈ వ్రేపల్లెలో ఉండేటువంటి గోపికలందరూ కూడాను ఒక వ్రతం చేద్దాము అని చెప్పి నిశ్చయం చేసుకున్నారట. ఏం వ్రతం అది అని అంటే కాత్యాయని వ్రతం అనేటువంటి ఒక వ్రతం. ఈ వ్రతం చేయటం ద్వారా తాము కోరుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని తాము పొందగలుగుతాము అనేటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళు ఈ వ్రతం చేద్దాం అనుకున్నారు. దీనికి పూర్వభాగం మరొకటి కూడా ఉన్నది, అదేమిటో తర్వాత తెలుసుకుందాం. సరే, ఈ వ్రత సంకల్పం ఎప్పుడైతే చేశారో వాళ్ళు చక్కగా మార్గశీర్ష మాసం వచ్చింది. మాసములన్నింటిలోనూ కూడాను ఉత్తమోత్తమైనటువంటిది మార్గశీర్ష మాసం. మాసానాం మార్గశీర్షోహం అంటాడు భగవానుడు తాను స్వయంగా. మనకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలల్లోనూ మార్గశీర్ష మాసాన్నే నేను అని చెప్పి అన్నాడు ఆయన. కాబట్టి అన్నింటిలోనూ ఉత్తమోత్తమైనటువంటిది అది. అలాంటి ఈ మార్గశీర్ష మాసం వచ్చేసింది. అంతేకాదు చల్లని వెన్నెల వ్యాపించి ఉంది. ఏమి ఈ వెన్నెల అంటే భగవానుడి యొక్క దయా అనేటువంటిది సూర్యకాంతి అయితే, ఆ సూర్యకాంతి నుంచి ఆచార్యుడు పొందినటువంటి ఏ కాంతి అయితే ఉందో అది మన మీద ఎప్పుడైతే ప్రసరిస్తుందో అది చంద్రకాంతి వంటిది అని అన్నారు. కనుక అలాంటి ఆచార్య కృప కూడా మనకి సంపూర్ణంగా లభించుతూ ఉంటుంది ఈ తిరుప్పావై ద్వారా. కనుక అలాంటి ఒక చల్లని వెన్నెల వ్యాపించి ఉన్నటువంటి నన్నాళాల్ అంటే మంచి రోజు చూసుకొని వీళ్ళు ప్రారంభించారా ఈ వ్రతం చేయటము అనంటే ఇక్కడ చేస్తున్నటువంటి గోపబాలికలకి గొప్ప పాండిత్యమేమీ లేదు.
వాళ్ళు సాధారణమైనటువంటి స్త్రీలు. అలాంటి సాధారణమైనటువంటి ఈ స్త్రీలకి ఎప్పుడైతే మంచి సంకల్పం కలిగిందో వెంబటే మంచి రోజులు వచ్చేసేవి వాటంతట అవే. అంటే మనకు కావలసింది ఏమిటి అంటే ఒక సత్సంకల్పము. మనలో ఎప్పుడైతే ఒక మంచి ఆలోచన వస్తుందో ఇంకా మీరు ఏ విధమైనటువంటి మంచి రోజులు చూసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. మంచి రోజులు వాటంతట అవి తమంతట తాముగా వచ్చేస్తాయి. ఎప్పుడైతే దశరథ మహారాజు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చెయ్యాలని చెప్పి అనుకున్నాడో వెంబటే చైత్ర ఋతువు అలా వచ్చేసిందట. చైత్రమాసం వచ్చేసింది, వసంత ఋతువుతో కలిసి వచ్చింది చైత్రమాసం. అలాగా మనం సంకల్పించినటువంటి పని మంచిదైనప్పుడు అన్ని మంచి పనులు ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలని పెడుతున్నామండి? నీరాడ పొదుమినో అన్నారు. మనందరం కలిసి ఒక స్నాన వ్రతం చేద్దాము. ఈ కాత్యాయని వ్రతానికే స్నానవ్రతం అని చెప్పి, శ్రీవ్రతం అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి పేర్లు ఒక్కొక్కటి మనకి ముందు ముందు వస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానిలో కొద్దో గొప్ప తేడాలంటూ ఉన్నాయి, కానీ అన్నిటి యొక్క పరమోద్దేశ్యం ఒకటేను కనుక ఈ శ్రీవ్రతం అనేటువంటిది ప్రారంభిస్తున్నాం కనుక ఈ వ్రత ప్రారంభంలో మన అందరం కలిసి ఒక స్నానం చేద్దామన్నారు. ఏమిటండి స్నానము అంటే భగవానుడితో కలవటం అనేటువంటిదే స్నానం. ఈ 30 రోజుల్లో ఎక్కడా కూడా గోపికలు స్నానం చేసినట్టు మనకు కనపడదు. కానీ వీళ్ళందరూ కూడాను ఆ ఉద్దేశ్యంతో వెళుతున్నారు. ఏ ఉద్దేశ్యం అంటే పరమాత్మని కలవాలి అని చెప్పి శ్రీకృష్ణుడితో సంశ్లేషణ సౌభాగ్యాన్ని పొందటం అనేటువంటిదే వీళ్ళందరూ కూడాను చెయ్యాలి అనుకుంటున్నటువంటి ఒక గొప్ప స్నానం కనుక అటువంటి స్నానం కోసం వీళ్ళందరం వెళుతున్నారు. సిర్మల్గమైపాడి సెల్వచ్చిరుమీర్గా వీళ్ళందరూ కూడాను ఉన్నటువంటి ప్రాంతం ఏమిటయ్యా అంటే గొల్ల ప్రాంతము. అంటే అందరూ కూడాను పశువుల్ని పాలించుకొని బతికేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడాను గొప్ప శ్రీమంతులట. అదేమిటండి గొప్ప శ్రీమంతులు ఏ విధంగా అయ్యారు అని చెప్పి అంటే దానికి ఎప్పుడైతే పరమాత్మని పొందాలి అనేటువంటి కోరిక మనసులో కలిగిందో అప్పుడు అలా వచ్చేసింది. అంతేకాదు వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నప్పుడు కూర్వేల్ కొడుందొழிలన్ నందగోపన్ కుమరన్ అక్కడ ఇతన్ని కాపలా కాస్తున్నటువంటి నందుడున్నాడు. మంచి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి యశోదమ్మ అక్కడ ఉన్నది. ఇక మన శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అందంగా ఉన్నాడండి అక్కడ అనంటే కదిర్మదియంబోల్ముహత్తాన్నన్నారు. అంటే అటు సూర్యుడు ఇటు చంద్రుడు ఇద్దరూ కూడాను కలిస్తే ఉండేటువంటి ఒక గొప్పదైనటువంటి కాంతి ఆయన దగ్గర ఉంది. అలాంటి నారాయణుడు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ నమక్కే పరై తరువాన్ మనందరికీ కూడాను ఇదిగో ఈ పరా అనేటువంటి ఒక వాయిద్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వ్రతం చేయటం ద్వారా మన పెద్దలందరూ కూడాను సంతోషిస్తారు. పారోర్పుగడపడింది కాబట్టి మనందరం వెళ్ళి ఈ చక్కని వ్రతాన్ని చేద్దాం రాండమ్మా అని చెప్పి గోదాదేవి మొట్టమొదటి రోజున మనందరినీ కూడా ఆహ్వానం చేస్తూ తన దగ్గరికి పిలుస్తూ ఉన్నది. ఆ తల్లి యొక్క ఆహ్వానాన్ని మనందరం స్వీకరించి ఆ అమ్మతో కలిసి ప్రయాణం చేద్దాం 30 రోజుల పాటు. ఈ 30 రోజుల పాటు ఎన్నెన్నో విశేషాలని ఒక్కొక్క రోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళదాం. అంతవరకు స్వస్తి.